రైతుకి ముందుగా ప్రభుత్వ ప్రతినిధి ఎవరంటే ఎంపీఓ సార్. రైతుకి ముందుగా ప్రభుత్వ ప్రతినిధి ఎంపీఓ. రైతుకి ముందుగా ప్రభుత్వ ప్రతినిధి ఎంపీఓ సార్. అలాంటిది 12 సంవత్సరాల నుండి 12,000కి జీతం తీసుకున్న ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో ఎంపీఓ సార్. 12 ఏళ్ల సంవత్సరంలో 12,000 గౌరవ వేతనం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీఓ సార్. దయచేసి వ్యవసాయ శాఖలో పట్టభద్రులైనటువంటి ఎంపీఓస్, ఒక బీఎస్సీ అగ్రికల్చర్ సార్, డిప్లొమా అగ్రికల్చర్ సార్, డిగ్రీ సిపిజెడ్, అలాంటి వ్యవసాయ శాఖ పట్టభద్రులైనటువంటి ఎంపీఓస్ 12 సంవత్సరాల నుండి వ్యవసాయ శాఖ ఇతర శాఖలు చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం సార్. అది గ్రామ వ్యవసాయ విత్తనాల పంపిణీ కార్యక్రమం, ఒక ఎరువుల పంపిణీ కార్యక్రమం, ఒక పొలం పిలుస్తున్న కార్యక్రమం, చంద్ర రైతు చేతుల కార్యక్రమం, ఇక పొలం బడి కార్యక్రమం, తోట బడి కార్యక్రమం, చంద్ర రైతు చేతుల కార్యక్రమం, ఈ పంట నమోదు కార్యక్రమం, ఈ పంట ఈకేవేది కార్యక్రమం, భూసార పరీక్ష అవగాహన సదస్సు కార్యక్రమం, కాలేజ్ కార్డు పంపిణీ ఒక కార్యక్రమం, టీచర్ ప్రదర్శన ఒక కార్యక్రమం, ఏఏబీ మీటింగ్ ఒక కార్యక్రమం, ఎనపెత్తం స్కీమ్స్ ఒక కార్యక్రమం, ఆత్మ స్కీమ్స్ ఒక కార్యక్రమం, నాబా స్కీమ్స్ ఒక కార్యక్రమం, రైతు భరోసా ఒక కార్యక్రమం, అన్నదాత సుఖీభవ ఒక కార్యక్రమం, పీఎం కిసాన్ స్కీమ్స్ ఒక కార్యక్రమం, పీఎం గురించి అవగాహన కల్పించిన ఒక కార్యక్రమం, పురుగు తెగులు గురించి అవగాహన కల్పించిన ఒక కార్యక్రమం, సమగ్ర సస్యరక్ష ఒక కార్యక్రమం, పౌరులకు రుణ సదుపాయాలు కల్పించిన ఒక కార్యక్రమం, ధాన్య కొనుగోలు కేంద్రం ఒక కార్యక్రమం, రైతన్న మీకదు ఒక కార్యక్రమం, ఇలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, జన్మభూమి మా ఊరి కార్యక్రమం, గ్రామ సభ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం, పల్లెల కార్యక్రమం, ఇన్ని కార్యక్రమం సార్. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా రైతుకు ఆ చేతులు వాడుకుంటున్నాం సార్. గత 5 సంవత్సరాల ముందు ఒక యూరియా వాడకం తగ్గాలన్నా, రసాయనిక ఎరువులు వాడకం నుంచి సేంద్రియ పెరగాలన్నా, కనీస గిట్టుబాటు ధర రావాలన్నా, నెక్స్ట్ రైతుకు శాశ్వతగా మార్చాలన్నా ఎంపీఓ సలహాలు సూచనలు కూడా రైతులకి మిక్కిలి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు సార్. దానివల్ల రైతు ఒక శాశ్వతగా మార్చారు సార్. ఎంపీఓ ఒకటే సాధ్యం సార్. దయచేసి ఎంపీఓకి అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా చేసినా సరే మాకు న్యాయం అనేది జరగట్లేదు సార్. దయచేసి మేము ప్రభుత్వానికి 12 ఏళ్ళుగా సరే ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ జీవో అనే మాటే కంటిన్యూ జీవో 12,000 గౌరవ వేతనం, నెల నుంచి 3,000 మొత్తం 15,000కే మాకు ప్రభుత్వం వారు ఇస్తున్నారు సార్. దయచేసి మా తోటి ఉద్యోగులు 35,000 చేసుకెళ్ళడం జరుగుతుంది సార్. దీన్ని ప్రభుత్వం వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కింజర బచ్చునాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మేమేం చెప్పట్లేదండి. మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి. మాకు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000 రెట్లు మీ శ్రమ శక్తి. కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రళయమై, అగ్ని సెగల నుండి పారేదావాగ్నివై, కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై, ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై. కదలిరా ఓ పిడుగులై. అనంతపురం జిల్లా హనుమకొండలో వ్యవసాయ శాఖ ఎంపీ ఈవోల ధర్నా, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్.